హలో, నేను మీ శేషరావు. ఎన్నికల్లో మద్యం, డబ్బు ఈ రెండు చాలా ప్రధానమైనవి. ఎవరు అవునన్నా కాదన్నా ఈ మద్యాన్ని ఇప్పుడు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే అందుబాటులో ఉండేలా చేస్తున్నటువంటి అధికారి వాసుదేవరెడ్డి, ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండి. అసలు ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఆయన్ని తీసుకొచ్చుకున్నారు డిప్యుటేషన్ మీద అనేది విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఆయన ప్రొఫైల్ ఏంటి అనేది ఒకసారి చూసి విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో వాసుదేవరెడ్డి ఐఆర్టీఎస్ అధికారి, ఏపీ లిక్కర్ బాస్కి ఈసీ చెక్ పెట్టబోతోంది అని చెప్పి తెలుస్తోంది. ఎందుకంటే వాసుదేవరెడ్డి అక్కడ అనేకమైన ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకు మాత్రమే మద్యాన్ని పక్కదో పట్టిస్తూ అందిస్తున్నారు అనేది వినిపిస్తుంది ఆయన మీద. అక్కడ ఉండేటువంటి బ్రాండ్స్ కూడా మనందరికీ తెలుసు. కొత్త కొత్త బ్రాండ్స్ ఉంటాయి, భూమ్ లాంటివి, ఏపీ గోల్డ్, ఇలా రకరకాల బ్రాండ్స్ వినిపిస్తూ ఉంటాయి. దేశంలో ఏ రాష్ట్రంలో కనిపించినటువంటి బ్రాండ్స్ ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉంటాయి. దానికి కారణం వాసుదేవరెడ్డి మెదడు నుంచి వచ్చినటువంటి ఆలోచన అని కూడా చెప్తూ ఉంటారు. సో 2009 బ్యాచ్ ఐఆర్టీఎస్ అధికారి వాసుదేవరెడ్డి సివిల్స్ ద్వారా ఇండియన్ రైల్వే ట్రాన్స్పోర్ట్ సర్వీస్లో జాబ్ సంపాదించారు ఆయన, సివిల్స్ రాసి. సో ఐఆర్టీఎస్ అధికారి వాసుదేవరెడ్డి ఇప్పుడు ఇక్కడ మనకు చూసాం ఫోటోలో కూడా ఆంధ్ర గోల్డ్, యంగ్, ఇది బ్లాక్ బస్టరు, తర్వాత 3 రాజధానులు, ఇలా రకరకాల పేర్లు పెట్టారు. సో ఆయన రకరకాల పేర్లతోటి బ్రాండ్స్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి మద్యం తాగేటువంటి వాళ్ళకి పరిచయం చేశారు. సో సివిల్స్ ద్వారా ఇండియన్ రైల్వే ట్రాన్స్పోర్ట్ సర్వీస్లో జాబ్ సంపాదించుకున్నారు. ఉమ్మడి ఏపీ విభజనలో తెలంగాణ క్యాడర్కు వాసుదేవరెడ్డి యాక్చువల్గా కేటాయింపబడ్డారు. ఆ తర్వాత 2019లో డిప్యుటేషన్ మీద తెలంగాణ నుంచి ఏపీకి ట్రాన్స్ఫర్ అయ్యారు. సో తెలంగాణలో అప్పట్లో కేసీఆర్ సీఎంగా ఉన్నారు. కేసీఆర్ 2019లో జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు ఆంధ్రప్రదేశ్లో. ఆ తర్వాత ఎవరికి కావాల్సినటువంటి అధికారులని వాళ్ళు డిప్యుటేషన్ మీద తీసుకొచ్చుకున్నారు. కేసీఆర్కి కావాల్సినటువంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి పంపించారు తెలంగాణకి. అలాగే తెలంగాణలో జగన్మోహన్ రెడ్డికి కావాల్సినటువంటి వాళ్ళని డిప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్కి పంపించారు. వాళ్ళల్లో వాసుదేవరెడ్డి ఒకళ్ళు 2019లో డిప్యుటేషన్ మీద వెళ్ళారు. తర్వాత ఏపీ స్టేట్ బ్యావరేజెస్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఈయన పోస్ట్, కీలకమైనటువంటి పోస్ట్ని ఇవ్వడం జరిగింది. సో బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నారు ఆయన. అంటే లిక్కర్ సంబంధించిన మొత్తం తయారీ, డిస్టిలరీస్కి పర్మిషన్ ఇవ్వటం, అవన్నీ కూడా మానిటరింగ్ చేస్తూ ఉంటారు. 2019లో మద్యం వ్యాపారం ప్రారంభించినటువంటి జగన్ సర్కార్ 2019లో ఆయన ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి మద్య నిషేధం అన్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యాన్ని అసలు ప్రభుత్వమే అమ్ముతుంది అని చెప్పి మద్యం వ్యాపారంలోకి దిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అంతేకాదు మొత్తం దేశవ్యాప్తంగా కూడా డిజిటల్ పేమెంట్స్ని అనుమతించారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం మద్యం కావాలంటే ఖచ్చితంగా కరెన్సీ ఇవ్వాల్సిందే. కరెన్సీ ఇవ్వకుండా మీకు అక్కడ మద్యం అమ్మరు. అలాంటి కండిషన్స్ని జగన్మోహన్ రెడ్డి మాత్రమే పెట్టగలిగారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో. ఆయన మద్యాన్ని అమ్మించారు. ఆ మద్య షాపుల్లో కరోనా సమయంలో టీచర్స్ను కూడా కూర్చోబెట్టి అమ్మించినటువంటి అత్యంత అద్భుతమైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అక్కడ అనేక మంది చేత అమ్మించడం జరిగింది. ఏపీఎస్బిసిఎల్ ఆదాయము తాకట్టు పెట్టి 11,000 కోట్ల రుణం సంపాదించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దాంట్లో వాసుదేవరెడ్డి పాత్ర చాలా కీలకమైనది, అందరికీ తెలిసినటువంటి అంశమే. ఎందుకంటే మొత్తం ఆదాయం, మద్యం ఆదాయం ఎంత ఉంటుందని చెప్పి ఎస్టిమేషన్ వేసి ఆ ఎస్టిమేషన్ని బ్యాంకులో చూపించి 13,000 కోట్ల రూపాయలు రుణం తీసుకున్నారు. సో ఇక్కడ ఏపీఎస్బిసిఎల్ ఆదాయాన్ని తాకట్టు పెట్టి 11,000 కోట్లని ఏపీకి తీసుకొచ్చుకున్నారు. దాంట్లో వాసుదేవరెడ్డి చాలా కీలకంగా వ్యవహరించారు. ఇంకా వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో భారీ స్కామ్ జరిగింది లిక్కర్లో అనేది ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అధికారి ఈయన వాసుదేవరెడ్డి. ఇంకా మద్యం అమ్మకాల్లో పూర్తిగా నగదు లావాదేవీలు మాత్రమే అనుమతించబడతాయని చెప్పి ఆన్ రికార్డ్ ఇచ్చినటువంటి అధికారి వాసుదేవరెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఓరల్గా చెప్పొచ్చు, మౌఖికంగా ఏ సీఎం అయినా చెప్తారు, కానీ చట్టం పరిధిలో ఫైల్ తయారు చేయడం కానీ జీవోలు ఇవ్వటం కానీ చేసేది అధికారులు. అలాంటి అధికారుల్లో ఈయన వాసుదేవరెడ్డి ముందు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి మౌఖికంగా చెప్పినటువంటి అంశాలని, మద్యం షాపులు ఏ విధంగా పెట్టాలి ప్రభుత్వం, ఆ మద్య షాపుల్లో కేవలం నగదు మాత్రమే తీసుకొని మద్యాన్ని అమ్మించాలి అనేటువంటి జీవోలని ఇచ్చినటువంటి లేదా ఆర్డర్స్ని ఇచ్చినటువంటి, సర్కులర్లు ఇచ్చినటువంటి అధికారి
వాసుదేవరెడ్డి. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, అత్యంత ఆప్తులు కూడా. ఇక వైసీపీ నాయకుల యాజమాన్యంలో ఏపీ డిస్టిలరీలు, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి డిస్టిలరీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల ఆధ్వర్యంలో ఉన్నాయి. మొత్తం సెంట్రలైజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్కి సంబంధించి డిస్టిలరీల దగ్గర నుంచి మొత్తం అన్ని రకాల పంపిణీ దగ్గర నుంచి మొత్తం సెంట్రలైజ్ చేశారు. ఆ మొత్తం కూడా ప్రభుత్వానికి వెళ్తుంది, అంటే జగన్మోహన్ రెడ్డికి వెళ్తూ ఉంది, జగన్మోహన్ రెడ్డి ఖాతాల్లోకి వెళ్తుంది అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. సో మద్యం అమ్మకాల్లో పారదర్శకత అనేది లేదు అని చెప్పేవాళ్ళు అనేక మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి కూడా ఈ లిక్కర్ స్కామ్ మీద గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, ఎంత దుర్వినియోగం అయ్యింది అని చెప్పి తేల్చారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. లిక్కర్లో ఎంత స్కామ్ జరిగింది, ఎన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అనేది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడం ద్వారా క్లియర్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అర్థమయ్యేలా చెప్పారు. ఆ తర్వాత పురంధరేశ్వరి గ్రౌండ్ లెవెల్లో అసలు ఏం జరుగుతుంది మద్యం విషయంలో అనే దాని మీద ఆవిడ పోస్ట్ మార్టం చేసి భారీగా అవినీతి జరుగుతుంది, దేశంలో ఏ రాష్ట్రంలో జరగనటువంటి విధంగా అక్రమాలు జరుగుతున్నాయి, అన్యాయం జరుగుతుంది, అలాగే లిక్కర్ స్కామ్ అనేది ఒక భారీ స్కామ్ ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి ఆరోపణలు ఆవిడ చేయడం జరిగింది. అందుకే ఆ రోజు నుంచి ఆవిడ మీద కక్ష కట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక ప్రభుత్వానికి 35,000 కోట్ల ఆదాయం గండిపడిందని ఆరోపణలు ఉన్నాయి. వాసుదేవరెడ్డి తయారు చేసినటువంటి నిబంధనలు, విధానాల కారణంగా 35,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయంలో గండిపడింది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు చేసినా, తెలుగుదేశం పార్టీ చేసినా, లేదా బీజేపీ చేసినా, పురంధరేశ్వరి చేసినా మొత్తం కూడా రావాల్సినటువంటి ఆదాయం ప్రభుత్వ ఖాతాల్లోకి రాలేదు, పక్కదోవ పట్టింది. అది సుమారుగా 35,000 కోట్ల రూపాయలు ఉంటుంది అనేది ఇప్పుడు వినిపిస్తున్నటువంటి ఆరోపణ. దానికి కర్త, కర్మ, క్రియ, ఆద్యుడు, సూత్రధారి వాసుదేవరెడ్డి అనేది సర్వత్రా వినిపిస్తున్నటువంటి ఆరోపణలు. సో ఈ లిక్కర్ స్కామ్ పైన సిబిఐ విచారణకు బీజేపీ, తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ రేపు ప్రభుత్వం మారితే కనుక డెఫినెట్గా ఏదైనా ఎంక్వైరీ వేయాలి అని అంటే ఫస్ట్ వేసేది లిక్కర్ స్కామ్ మీదే. లిక్కర్లో అసలు ఏం జరిగింది, లిక్కర్లో ఏ విధంగా సెంట్రలైజ్ చేశారు, ఏ విధంగా ప్రభుత్వం అమ్మింది, ఏ విధంగా నగదు లావాదేవీలను జరిపారు, దానికి అసలు పారదర్శకత ఉందా, నిజంగా వీళ్ళు ఆరోపణలు చేసినటువంటి విధంగా 30,000 కోట్ల రూపాయల ఆదాయం కనుక నష్టపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాని మీద సిబిఐ చేత ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే సిబిఐ విచారణను డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు కూటమిలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఉన్నాయి. 3 పార్టీలు కూడా ఈ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుతూ ఉన్నాయి. అందుకే ప్రభుత్వం మారిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ కనుక వేస్తే మొట్టమొదట విచారణకు హాజరు కావాల్సినటువంటి అధికారి ఎవరైనా ఉన్నారంటే వాసుదేవరెడ్డి అని చెప్పుకోవచ్చు. కారణం ఏంటంటే ఆన్ పేపర్ సంతకాలు వాసుదేవరెడ్డి ఉంటాయి కాబట్టి ఆయనే అటెండ్ కావాల్సి ఉంటుంది. ఇక ఎన్నికల కోడ్ వచ్చాక వాసుదేవరెడ్డి మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. డిస్టిలరీల నుంచి నేరుగా వైసీపీ నేతలకు మద్యం సరఫరా అవుతుంది. ఎగ్జాక్ట్గా ఇప్పుడు జరుగుతుంది అది. ఎన్నికల సమయం, ఎన్నికల కోడ్ ఉంది, అయినప్పటికీ వాసుదేవరెడ్డి డిస్టిలరీల ద్వారా డైరెక్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఎక్కడ కావాలంటే అక్కడ గోడౌన్లకు పంపిస్తున్నారు, దానికి లెక్కపత్రం లేదు అనేది ఇప్పుడు ఆయన మీద ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ. ఆ మేరకు ఎన్నికల కమిషన్ కూడా కంప్లైంట్ చేశారు. వ్యాట్తో పాటు ఏపీ బీసీఎల్ మార్జిన్కు భారీ నష్టం. సో డిస్టిలరీ నుంచి డైరెక్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ల యొక్క స్టాక్ పాయింట్లకు వెళ్తుంది కాబట్టి వ్యాట్ ఉండదు, అలాగే ప్రభుత్వానికి రావాల్సినటువంటి మార్జిన్ ఏదైతే ఉందో అది కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. సో వాసుదేవరెడ్డిని తొలగించాలని ఈసీకి బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి ఆల్రెడీ లేఖ రాయడం జరిగింది. ఈయన మీద అనేకమైనటువంటి ఆరోపణలు పూర్వం ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా డిస్టిలరీలు తయారు చేసినటువంటి మద్యాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలకే ఇస్తూ తీసుకుంటే కనుక డిప్రెషన్ మీద తెలంగాణ నుంచి ఆయన ఆంధ్రప్రదేశ్కి వెళ్ళలేదు, జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళినటువంటి అధికారి ఆయన. అందుకే జగన్మోహన్ రెడ్డికి ఏది నచ్చితే ఏది కావాలో అది చేస్తూ ఉన్నారు వాసుదేవరెడ్డి. ఇప్పుడు ఎన్నికల సమయంలో మద్యం, డబ్బు ఇంపార్టెంట్ కాబట్టి మద్యాన్ని డిస్టిలరీ ద్వారా నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకి వాళ్ళ స్టాక్ పాయింట్లకు పంపిస్తూ ఇప్పుడు సహాయ సహకారాలు అందిస్తున్నారు అనేది ఆయన మీద ప్రధానమైన ఆరోపణ. ఎలాంటి పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల సంఘం కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ ఆయన మీద చర్య తీసుకుంటుందా లేదా అనేది చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.